రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నిన్న మధ్యాహ్నం నుంచి నార్సింగి మున్సిపల్ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ విచారణ పూర్తి కాగానే అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తారని సమాచారం. చేవెళ్ల టౌన్ ప్లానింగ్ అధికారిగా కూడా మణిహారిక కొనసాగుతుండటంతో చేవెళ్లకు సంబంధించిన వ్యవహారంపైన విచారణ చేపట్టనున్నారు. నార్సింగి మున్సిపల్ కి సంబంధించి ఎల్ఆర్ఎస్ తో పాటు అక్రమ నిర్మాణాలపైన విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తనకు ఉన్న ఆస్తుల చిట్టాతో పాటు మిగతా విలువైన వస్తువులను కూడా ఏసీబీ అధికారులు లెక్కిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి అప్డేట్స్. శీల, నిన్న పట్టుబడ్డ ఏదైతే నార్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక నిన్న ఒక వ్యక్తి వద్ద నుంచి ఎల్ఆర్ఎస్ కోసం అని ఎల్ఆర్ఎస్ చేయడానికి కోసం 4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఆ క్రమంలో నిన్న నుంచి కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇటు నార్సింగ్ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ తో పాటుగా ఆమె నివాసంలో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక గతంలో కూడా ఈమె చేవెళ్లలో పనిచేసింది కాబట్టి ఆ చేవెళ్లకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ అక్కడ కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. మొత్తంగా ఆమె ఆస్తులకు సంబంధించిన వివరాలు, అక్రమాస్తులకు సంబంధించిన వివరాలు పూర్తిగా రాబట్టే ప్రయత్నం సాగుతోంది. చాలా రోజులుగా ఆమెకి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ సంబంధించి చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. ఇటు ఆఫీస్ లో ఆల్రెడీ నార్సింగి టౌన్ ప్లానింగ్ ఆఫీస్ లో కొంత కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేస్తున్నారు. ఆమె నివాసంలో కూడా ఆస్తులను, అక్రమాస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆమెని అదుపులోకి తీసుకుని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. పూర్తి వివరాలైతే మనకు ప్రెస్ నోట్ ద్వారా ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది. ఏదైనా అంటే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి సిబ్బంది, అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలు గత కొన్ని రోజులు ఉన్న నేపథ్యంలోనే ఏసీబీ వారితో ఫోకస్ పెట్టింది. అయితే నిన్న వినోద్ అనే వ్యక్తి తనకు సంబంధించి ఎల్ఆర్ఎస్ చేయడానికి 15 లక్షలు డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. వెంటనే ఆయన ఏసీబీ అధికారులు అప్రమత్తం చేశారు. 4 లక్షల అడ్వాన్స్ రూపంలో ఇస్తున్న క్రమంలోనే మణిహారికను విచారణకు పట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ విచారణ సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే మణిహారికని రిమాండ్ తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ.